ఈరోజు అసలుకి మాటలు రావట్లేదు. ఒక సాధారణమైన మున్సిపాలిటీ, చిన్న మున్సిపాలిటీ 100 కోట్ల పైచిలుకతో బడ్జెట్ పెట్టిందంటే అసలుకి ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందం. అసలు ఆ 100 కోట్లు అనేది ఇంటంటేనే అసలుకి ఏం మాట్లాడబుద్ది కావట్లేదు. అసలు ఆనందం కింద లోపల నుంచి బయటికి వస్తానే ఉంది. ఏంది అసలు 100 కోట్లు అంటే? మరి ఇది సాధ్యమైందంటే ఇచ్చినా ఇవ్వకపోయినా క్రెడిట్ మాత్రం మన చైర్మన్ గారికి అయితే పోవాలి. ఒక విజనరీ అందరూ చెప్తా ఉంటారు, మన ముఖ్యమంత్రి వాళ్ళు కూడా చెప్పారు 2047 అని. కానీ ఒక విజన్ పెట్టుకొని ఆ విజన్ చేరుకోవడానికి చేస్తున్నాం చూడు, ఆ పాట ఆ కష్టము ప్రతి ఒక్కరికి చెందుతుంది. విజన్ ఉంది చైర్మన్ గారికి, కానీ మనం గమ్యం చేరాలంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరు పనిచేస్తే తప్ప మన గమ్యం మనం చేరుకుంటాం. మరి ముఖ్యంగా మన కమిషనర్ గారు అయితేనేమి, ఇంజనీర్లు అయితేనేమి, కౌన్సిలర్లు అయితేనేమి, ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీరు లేనిదే ఇదైతే సాధ్యం కాదు. మీరందరూ పని చేశారు కాబట్టి సాధ్యమవుతుంది. నిన్న తెప్పించుకున్నాను బడ్జెట్ బుక్, నేను ఒకసారి చూద్దాం ఏంది మన బడ్జెట్ అంటే. నిజంగానే మన స్టేట్ కి ఉన్నంత బడ్జెట్ ఉంటుందా లేకపోతే ఎట్లుంటుందో కూడా నాకు తెలిసి మీ అందరికి కూడా ఎవరికి అంత ఐడియా ఉండిండదు. బుక్ తిరిగేస్తా అంటే అర్థమైంది. భ్రమలో ఉన్నా నేను. ఓ 10 కోట్లు, 2 కోట్లు, 5 కోట్లు ఏదో మనము ఆదాయం ఉందేమో అనుకుంటాండి. మన మున్సిపాలిటీకి కేవలం ప్రాపర్టీ ట్యాక్సే దాదాపు 11 కోట్లు మనకి ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారా మనకి ఆదాయం వస్తుందంటే నిజంగా ఈరోజు చాలా ఆనందపడాల్సిందే. మరోవైపు స్టాంప్ డ్యూటీ అయితేనేమి, రెంటల్స్ అయితేనేమి, చిన్నవి మనము ఏవైతే వేస్ట్ అనుకుంటామో అది అమ్మి దాని నుంచి వచ్చే ఆదాయం అయితేనేమి అంతా కలిపామంటే దాదాపు 35 కోట్ల ఇన్కమ్ మనకి కేవలం మన మున్సిపాలిటీ నుంచి వస్తుంది ఈరోజు. ఇది కలెక్షన్ వస్తుందంటే ఏదో ఊరికి వచ్చి వాళ్ళు కలెక్ట్ ఏదో కట్టిపోతున్నారు అనుకుంటున్నారా? లేదు. వీళ్ళందరూ ఎవరైతే మనకి అధికారులు ఉన్నారో, మున్సిపాలిటీ వెనకల సైడ్ కూర్చొని లోపల మనకి పని చేస్తున్నారో వాళ్ళందరూ ఇంటింటికి వెళ్ళి వాళ్ళతో కట్టిస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం 80 నుంచి 90% ఇన్కమ్ మనకి ఈజీగా కలెక్ట్ అవుతుంది. అదే వాళ్ళు పని చేయకపోతే ఈరోజు మనకు ఆ బడ్జెట్ ఉంటుందా? ఉండదు. నిజంగా ఆ నంబర్స్ చూస్తుంటేనే అసలుకి అర్థం కాని నంబర్స్. మరి వచ్చే సంవత్సరం ఏదైతే 26 నుంచి 27 ఉందో వాళ్ళు మళ్ళా టార్గెట్స్ పెట్టుకున్నారు. ఏంటా టార్గెట్స్ అంటే, ఈ సంవత్సరం మనకి 30 కోట్ల ఆదాయం ఉందంటే వచ్చే సంవత్సరం ఖచ్చితంగా అది పెరగాలని చెప్పి ఒక 10% అన్న మనం టార్గెట్ పెట్టుకోవాలని చెప్పి దాన్ని 41 కోటి టార్గెట్ పెట్టుకున్నారు. మళ్ళా సాధ్యం కావాలంటే ఏం చేయాలా? వాళ్ళకు మనం ఒక చెయ్యాలి, మన వార్డులలో మనం తిరగాల, అవగాహన నేర్పించాల వాళ్ళకి, ఎలా మనం కడితే మనం మున్సిపాలిటీ ఇంకా బాగా చేసుకోవచ్చు అని చెప్పి. మరి దీనికి తోడైతే మనకి స్టేట్ నుంచి సెంట్రల్ నుంచి కూడా కొంత ఆదాయం వస్తుంది. మళ్ళా 40 కోట్లు మన ఆదాయం అయితే 60 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయబోతున్నాం. మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది? మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన రోడ్లు అయితేనేమి, మనం వసతులు కల్పించడం, నీళ్లు పీడించడం అయితేనేమి, వాటర్ ట్యాంకులు కట్టించడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రిపేర్లు చేసుకోవడం, కొత్తవి మళ్ళా కొత్తవి కూడా మనం ఏర్పాట్లు చేసుకోవడం. ఇది దాదాపు 60 కోట్లు మనం ఖర్చు చేయబోతున్నాం రాబోయే సంవత్సరం. మళ్ళీ దీంట్లో ఒకటి బాధాకరం అంటే అది బాధ అనుకోకూడదు. మనం
ఒక మంచి పని చేయడానికి కోసమే మనం ఇది చేశాము. కానీ ఏం చేద్దాము, మన ప్రభుత్వం లేకుండా పోయింది 5 సంవత్సరాల్లో. అమృత్ 1 అనే పథకం ఏదైతే మనం స్టార్ట్ చేశామో అది రోంత వెనకబడి, అయినా కూడా దానికి ఖచ్చితంగా టెన్షన్ మనము నెల 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 దాదాపు 30 లక్షల రూపాయలు ఇన్స్టాల్మెంట్ కడతాం. అయినా ఇబ్బంది లేదు. అమృత్ 2 అని పథకంతో మళ్ళా ప్రభుత్వం మళ్ళా ముందుకు వచ్చింది. ఒకటే చెప్తున్నారు, ఏవైతే మీకు మిగతా నీళ్లు ఏవైతే ఉన్నాయో మనం ఇయ్యాల్సిండేది దాదాపు 9,000 కలెక్షన్లు అనుకుంటా ఇంకా ఇయ్యాల్సిండేది, అవి ఇచ్చేదానికి అని చెప్పి ఈ రోజు మన ప్రభుత్వం ముందుకు వచ్చి మనొక 60 కోట్ల రూపాయలతో అమృత్ 2 అనేది స్టార్ట్ చేస్తుంది. ఈ పథకం కూడా మీరు చూసారంటే ముఖ్యంగా తాడిపత్రిలోనే మనం ఇంప్లిమెంట్ చేయగలిగినాము. అమృత నాకు తెలిసి ఒక 60% 70% కంప్లీట్ అయింది కదన్నా. అమృత్ 1 లో కూడా మనకి ట్రీట్మెంట్ ప్లాంట్ దగ్గర ఏదైతే ఉందో ఆగిపోయింది. కానీ మన చైర్మన్ గారు ఒకటే అన్నారు, అమృత్ 2 లో ఈసారి ఖచ్చితంగా ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది ఏదైతే మనం సజ్జల దిన్న దగ్గర ప్లాన్ చేసామో పూర్తి చేయాలని చెప్పి స్పెషల్ గా రిక్వెస్ట్ చేసుకుంటే మనకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది దానికి. సో తొందరలో మనం అది ఏదైతే ఉందో సజ్జల దిన్న దగ్గర వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పూర్తి చేస్తాము. మీరు చూశారు మన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పుట్టినా కూడా రూపాయి కూడబెట్టుకుంటా ఎక్కడైతే మనం రిపేర్లు చేయాలో చేసుకుంటా ఖచ్చితంగా మన ప్రజలకి ఎటువంటి ఇబ్బంది జరగకూడదని చెప్పి మీరందరూ కౌన్సిలర్లు కూడా తిరిగి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి ఐడెంటిఫై చేశారు. ఖచ్చితంగా వర్క్స్ స్టార్ట్ అయినాయి. ఇదే కాకుండా అమృత్ 2 లో మనకి ప్రత్యేకించి 15 కోట్లు మన ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ట్రంక్ మెయిన్ ట్రంక్ ఏదైతే ఉందో అది రిపేర్ చేసుకోవడానికి కోసం మనకి ఒక 15 కోట్ల వరకు శాంక్షన్ చేయించుకుంది. కాబట్టి తొందరలో మన మెయిన్ ట్రంక్ కూడా రెడీ అవుతుంది. ఏ విధంగా అయితే మన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పనిచేసేదో అదే విధంగా పనిచేస్తుందని చెప్పి మరొకసారి మీ అందరికి నేను హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా మీరు మీ వార్డులలో కూడా ఎక్కడైనా సమస్య ఉంటే మాత్రం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ సమస్య ఉంటే మాత్రం ఇమీడియట్ గా తీసుకురండి, మన దగ్గరికి అంతా రిపేర్ చేపిద్దాం దానికి. అదే విధంగా మీరు ఇందాక కమిషనర్ గారు చెప్తున్నారు సోలార్. చాలా మందిని సిఎస్ఆర్ కింద కూడా అడిగాం. నిజం చెప్పాలంటే మనకి రాలేదు సిఎస్ఆర్ ఫండ్స్. కానీ ఈ సోలార్ ఏదైతే 1 మెగావాట్ మనం అనుకుంటున్నామో అది ఇన్స్టాల్ చేశామంటే మాత్రం ఖచ్చితంగా నెల 20 నుంచి 25 లక్షలు మనం ఏదైతే సేవ్ చేసుకుంటామో ఆ 25 లక్షలు మనం తిరిగి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కన్నా చేసుకోవచ్చు. లేకపోతే ఏదైనా పాడైతే మాత్రం ఖచ్చితంగా మనం ఓన్ రిపేర్లు చేసుకోవచ్చు. నాకు తెలిసి ఎక్కడ ఏ మున్సిపాలిటీ లేదు తన జీతాలు తను సొంతంగా ఇచ్చుకుంటానంటే ఏకైక మున్సిపాలిటీ ఏదంటే అది తాడిపత్రి మున్సిపాలిటీ అని చెప్పి గర్వంగా నేను మళ్ళా చెప్తున్నాను. ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు. లాస్ట్ కి మనకి ఏదైతే 15th ఫైనాన్స్ లో మనకి లాస్ట్ ఇయర్ డబ్బులు రోత మిగిలింటే అవంతా జమ చేసుకొని ఈరోజు సోలార్ ప్లాంట్ ఏదైతే 1 మెగావాట్ ఉందో అది తొందరలో పూర్తి చేయబోతున్నాము. మనకి వచ్చే సంవత్సరం నుంచి ఎప్పటి నుంచి అయితే ఈ 1 మెగావాట్ సోలార్ ప్లాంట్ రెడీ అవుతుందో అప్పటి నుంచి మరొక 20 లక్షలు మనకి అతుటుగా ఉంటుంది. కాబట్టి ఇంకా మనకి ఏమైనా సమస్యలు ఉంటే కూడా క్లియర్ చేసుకోవడానికి ఉంటుంది. నిన్నగాక మొన్న మెడికల్ వాళ్ళందరూ డాక్టర్లు అందరూ చాలా మంది వచ్చారు ఇంటి దగ్గరికి. వాళ్ళు ఏదో చిన్న సమస్య ఉందని చెప్పేసి వచ్చారు. వాళ్ళని మేమంతా కూర్చోన్నాము. ఫాదర్ మాట్లాడుతూ ఉన్నారు, చైర్మన్ గారు మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరిని ఎక్కడి నుంచి మీరు అని అడిగితే మీరు నమ్ముతారా నమ్మరు, 90% మంది తాడిపత్రి వాసులు కాదు మన డాక్టర్లు.
ఎందుకు వచ్చారు మళ్ళీ వాళ్ళు ఇక్కడికి? ఒక చిన్న మున్సిపాలిటీ, ఒక చిన్న ఊరు తాడిపత్రి అనే ఊరికి ఎందుకు ఈడకు వచ్చి హాస్పిటల్లో పెట్టి ప్రైవేట్ డాక్టర్లు వీళ్ళంతా ఎందుకు పెడుతున్నారు? ఆదాయం ఉంది కాబట్టి ఇక్కడ. ఎందుకు వస్తుంది ఆదాయం? డెవలప్మెంట్ ఉంది కాబట్టి. ప్రతి ఒక్కరు కష్టపడి వాళ్ళ సొంతానికి ఏదో ఒక విధంగా డబ్బులు సంపాదించుకుంటున్నారు, ఖర్చు పెట్టే కెపాసిటీ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, రోడ్లు అయితే బాగున్నాయి, అండర్ గ్రౌండ్ రైల్వే సిస్టమ్ ఉంది. ఈ రోజుకి కర్నూలు ఒకప్పుడు మన రాష్ట్ర రాజధాని, ఈ రోజు కూడా అండర్ గ్రౌండ్ రైల్వే సిస్టమ్ మీద మన భరత్ గారు వచ్చి నేను చెప్తా ఉంటే ఆశ్చర్యపోతున్నాడు. అసలు ఎట్లా చేయగలుగుతున్నారు మీరు? మళ్ళా పోతా పోతా నాన్నగారిని ఒకటే అడిగాడు, సార్ మీరు హైదరాబాద్కి పోయేటప్పుడు ఏదో ఒక రోజు ఆగి నేను కౌన్సిల్ మీటింగ్ పెడతాను, మా అందరిని కార్పొరేటర్స్ అందరినీ పిలిపిస్తాను, మీ సూచనలు ఏ విధంగా చేస్తారో మా వాళ్ళకి చెప్పిపోతే నేను సంతోషిస్తానని చెప్పి రిక్వెస్ట్ చేసి మళ్ళా నాకు ఫోన్ కూడా చేశాడు. ఫాదర్ ఏమనుకున్నారు, ఏ రోజు నాకు ముందు రోజు చెప్తే బాగుంటుంది అని. ఈ డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి కడప దగ్గర నుంచి ప్రొద్దుటూరు అయితేనేమి, అనంతపూర్ అయితేనేమి, చుట్టుపక్కల గుంతకల్ నుంచి వచ్చి సెటిలర్స్ మన దగ్గర ఎక్కువ మంది. అదే మనం రేపు ఏదైతే ఇందాక అనుకున్నామో, మన బైపాస్ రోడ్ ఏదైతే అనుకున్నామో, ఒక్కసారి ఊహించుకోండి, అక్కడ షాపింగ్ కాంప్లెక్స్లు, సినిమా థియేటర్లు, పార్కులు, పిల్లలు ఆడుకోవడానికి. మీరు సాయంత్రం అయితే నడుచుకుంటా రోడ్డు పైన పోతుంటే మనకి పెన్నా నది ప్రవహించకపోయినా కూడా ఒక్కసారి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఆ ఎంటైర్ స్ట్రీట్ ఏదైతే ఉందో మనం దాన్ని ఏమైనా పెట్టుకుందాం, ఈ స్ట్రీట్ అనుకుందాము. సాయంత్రం అయితే హాయిగా మీరు అందరూ ఊరికి అట్లా టైం గడుపుకోవడానికి. మనం చూసాం ఇక్కడ హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్ చూసినారా లేదా? మీరందరూ వచ్చి నింటారు, ఎప్పుడో ఒకసారి తిరిగి నింటారు. అంటే తిండి షాపులు ఉన్నాయి, మనకి బట్టలు కొనుక్కోవడానికి ఉన్నాయి, గాజులు కొనుక్కోవడానికి ఉన్నాయి, పిల్లల్ని ఆడిపించుకోవడానికి ఉన్నాయి. అదే విధంగా ఒక్కసారి ఊహించుకోండి, మన రోడ్డు కానీ రెడీ అయిందంటే ఏ విధంగా ఉంటుందో. ఖచ్చితంగా చేద్దాం. రాబోయే రోజుల్లో ఏదైతే ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ మెథడ్ ఉందో ఆ విధంగా చేద్దాం. ఎందుకంటే అన్ని చేయడానికి మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కానీ మనుషులు ఉన్నారు ముందుకు వచ్చేదానికి. ఖచ్చితంగా ఏ విధంగా అయితే చేయగలుగుతామో ఆ విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేట్ కింద ఖచ్చితంగా డెవలప్ చేసి తాడిపత్రిని మరొకసారి నంబర్ వన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకుంటానే ఉన్నామని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. సో మరొకసారి మీ అందరికి థ్యాంక్ యూ. ప్రతి ఒక్క కౌన్సిలర్ కి, ప్రతి ఒక్క ఇంజనీర్ కి, కమిషనర్ గారికి, ప్రతి ఒక్కరికి, ఈవెన్ ఒక ప్యూన్ ఎవరైతే పనిచేస్తున్నారో వారికి కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే మనం ఎప్పుడైతే మీటింగ్లకు వస్తామో, ఎప్పుడైతే ఆఫీసులలో కూర్చుంటామో మనకి ప్రతి ఒక్కటి అందించేది వాళ్ళే కాబట్టి వారికి కూడా ఖచ్చితంగా థ్యాంక్ యూ అగైన్ టు ఎవ్రీబడి ఫ్రమ్ ప్యూన్, స్వీపర్స్, ఇంజనీర్స్, ప్రతి ఒక్కరికి అన్నా థ్యాంక్ యూ సో మచ్. మరి ఈసారి వచ్చేటప్పటికి మన బడ్జెట్ 100 కాదు కానీ 200 టచ్ అయితే చాలా సంతోషిస్తా. ఖచ్చితంగా 150 కోట్లకి తీసుకొస్తామని చెప్పి ప్రతి ఒక్కరం కృషి చేయాల్సిందేదే. చేద్దాము, ముందుకు పోదాం, తాడిపత్రి ముందుకు నడిపిస్తాం. నంబర్ 1 మున్సిపాలిటీ ప్రతి ఒక్కసారి మనమే గెలిచాల్సిందేదే, గెలుస్తామని కూడా నాకు నమ్మకం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మరి నిజంగా ఒక ఎమ్మెల్యేగా నేను ఒక బడ్జెట్ కి వచ్చానంటే ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఎవ్రీబడి.